the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలో ఒక ఐఐటి ఢిల్లీ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి ఢిల్లీ ఐఐటీస్కి సంబంధించిన అంశం. సో ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి ఏదో ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వస్తుంది. అలా పోటీ పరీక్షల్లో ఒక టాపిక్కి సంబంధించి రెగ్యులర్గా వార్త గనక మనకు కనిపించింది అంటే దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఎగ్జామినర్ ఏదైతే రెగ్యులర్గా వార్తాపత్రికలో కనబడుతూ ఉంటుందో ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్సే ఫ్రేమ్ చేస్తారు. సో అలా ఐఐటీలకి సంబంధించి గత సంవత్సరంన్నర దాదాపు లాస్ట్ 2 years నుండి రెగ్యులర్గా ఐఐటీలకి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇస్తూనే ఉన్నాను. ఈరోజు మరొక ఐఐటి ఢిల్లీ ఇటీవల తరచూ వార్తలోకి వచ్చింది. ఈరోజు మరొకసారి వార్తలోకి వచ్చింది. ఏంటంటే విదేశాల్లో ఐఐటి ఏర్పాటు అనే అంశంతో ఐఐటి ఢిల్లీ వార్తలోకి వచ్చింది. విదేశాల్లో ఐఐటి ఏర్పాటు. మన భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్నాయి ఈ ఐఐటీలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యున్నత సంస్థలు. అటువంటి భారతదేశంలో ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే 23 ఐఐటీలు ఉన్నాయి. ఈ 23 ఐఐటీలు సాధిస్తున్న విజయాలను ప్రపంచం కూడా అబ్జర్వ్ చేస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది. అలా విదేశాల్లో కూడా ఐఐటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా వచ్చింది. అందులో భాగంగా ఇటీవల శ్రీలంకలో ఐఐటి ఏర్పాటు అని, అండ్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తే మలేషియాలో ఐఐటి ఖరగ్పూర్ వారి క్యాంపస్ ఏర్పాటు అనే అంశము, అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రపతిగా చరిత్రలోకి ఎక్కారు. అక్కడ కూడా అనౌన్స్ చేశారు భారతదేశంకి సంబంధించిన ఐఐటీలను కరేబియన్ దీవుల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి. ఇలా ఐఐటీలు అనేవి విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అందులో భాగంగా ఐఐటి ఢిల్లీ వారు నిన్నటి రోజున చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే అబుదాబి అంటే ఏంటిది? యుఏఈ అంటే ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక కంట్రీ అనుకుంటే అది గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. అందులో ఒక ఎమిరేట్ అబుదాబిలో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏది అంటే ఐఐటి ఢిల్లీ. ఎప్పటి వరకు దీని నిర్మాణం, దీని ఏర్పాటు, దీని యొక్క ప్రారంభం అనేది జరుగుతుందట అంటే 2024. ఇది ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరిట భారతదేశానికి చెందిన ఐఐటీలు వరల్డ్లో ప్రతి ప్రాంతంలో కూడా అతి త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో మీరు ఫోకస్ చేయాల్సి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్, ఈ మంత్లోనే వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఖరగ్పూర్ ఇన్ మలేషియా అండ్ ఐఐటి ఢిల్లీ ఇన్ అబుదాబి యుఏఈ అని గుర్తుంచుకోండి. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరిట విదేశాల్లో ఐఐటీల ఏర్పాటును మనం చూస్తున్నాం. ఐఐటి ఢిల్లీ అబుదాబిలో ఎప్పటివరకు ఏర్పాటు చేయబోతుందంట? 2024. ఇవి గుర్తుంచుకోండి. అండ్ ఇక మరి ఐఐటీలు అనగానే ప్రపంచం గుర్తొస్తోంది, విశ్వవ్యాప్తం అవుతోంది అన్నాను. కారణం ఏంటి? వారికి సంబంధించిన ఇన్నోవేషన్స్. లాస్ట్ మనం 2 days బ్యాక్ కూడా డిస్కస్ చేసాం. ఐఐటి మద్రాస్కి సంబంధించి ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఐఐటి మద్రాస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశం మొన్న లాస్ట్ 2 days బ్యాక్ బారోస్ అనే ఒక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొబైల్ ఫోన్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ బారోస్ ఐఐటికి సంబంధించి అంటారు, ఐఐటి మద్రాస్కి సంబంధించి. అలా ఇటీవల ఐఐటి మద్రాస్ సంబంధించి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే హోమోసెప్ అనే అంశం ఇంపార్టెంట్. ఒక రోబో ముఖ్యంగా మాన్యువల్ స్కావెంజింగ్ని అడ్డుకట్ట వేస్తూ మనిషి చేసే పనులను చేస్తుంది. అండ్ దీంతో పాటు మొట్టమొదటి ఓషియన్స్ సమ్మిట్ అనేది ఐఐటి మద్రాస్లో జరిగింది. దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ కానివ్వండి, అండ్ కదం అనే ఒక కృత్రిమ మోకాలు కానివ్వండి, సో శాస్త్ర అనే ఒక మ్యాగజిన్, సారంగ్ అనే ఒక ఫెస్టివల్ కానివ్వండి, లార్జెస్ట్ యూత్ ఫెస్టివల్, ఇలా తరచూ ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వస్తుంది. ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత మిగతా ఐఐటీల గురించి చూడండి. ఖచ్చితంగా మీకు మిషన్ 100 కోర్సులో ఐఐటీలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాను, అండ్ దాన్ని కూడా మీకు అప్డేట్ చేస్తాను February మంత్లో. సో ఇప్పటికైతే మీకు ఐఐటీలకు సంబంధించి మిషన్ 100లో మోర్ దాన్ 50-60 టాపిక్స్ ఇచ్చాను. దాంతోపాటు మీకు ప్రవీణ్ సర్ క్లాసెస్
యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ ఒక 4 days బ్యాక్ సబ్జెక్టు కండిషన్ మీకు ఐఐటీల్లో ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి గత సంవత్సరంన్నరగా వార్తలు నిలిచిన అన్ని అంశాలను కూడా ఆల్మోస్ట్ ఒక 40 to 50 టాపిక్స్ని చెప్పడం జరిగింది లైవ్ క్లాస్లో. ఒకసారి చూడండి. సో అరౌండ్ 40 టాపిక్స్ మీకు ఉంటాయి, అక్కడ కవర్ అవుతాయి. అవన్నీ కూడా చూడండి ఒకసారి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిషన్ అనేది కోర్స్ ఏదైతే ఉంటుందో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో మీకు మిషన్ అనేది కోర్స్ ఉంటుంది. ఈ కోర్సులో పేర్కొన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ ఆ టాపిక్స్ అయినా చూడండి. ఎగ్జామినేషన్లో చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది మీకు. రీసెంట్గా ముగిసిన అన్ని పరీక్షల్లో కూడా మనం చూస్తున్నాం. మన మిషన్ అనేది ప్రతిష్టాత్మకంగా గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల ఆధారంగా ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఇన్ జనరల్ స్టడీస్ ఈ ఉద్దేశంతో ప్రిపేర్ చేయడం జరిగింది. సో చూడండి. సో ఐఐటీస్కి సంబంధించిన ఒక అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా బలగాలు అంటాం. బిఎస్ఎఫ్ వారు ప్రారంభించిన ఒక విన్యాసం, ఒక ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. దాని పేరు ఏంటంటే ఓపీఎస్ అలర్ట్. ఓపీఎస్ అలర్ట్. ఇటీవల ఓపీఎస్ అలర్ట్ పేరిట ఏ బలగాలు ప్రత్యేక విన్యాసాన్ని సరిహద్దుల వెంట ప్రారంభించాయి అంటారు. ప్రత్యేక విన్యాసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సరిహద్దు అంటున్నాను. ఏ సరిహద్దు? ఇండో పాక్ సరిహద్దు. ఇండో పాక్ సరిహద్దు ఏదైతే ఉంటుందో ఇండో పాక్ సరిహద్దు వద్ద భారతీయ బలగాలు బిఎస్ఎఫ్ జవాన్లు ఓపీఎస్ అలర్ట్ పేరుతో ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయి కదా, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. రిపబ్లిక్ డే సెలబ్రేషన్ దృష్టిలో ఉంచుకొని సమస్యలు, భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా సరిహద్దు వెంట కాపలా కాస్తున్నారు. గుర్తుంచుకోండి. ఏ ప్రాంతాల్లో అంటే ఇండో పాక్ సరిహద్దు అంటే మనకు గుర్తుకు రావాల్సిన ప్రముఖంగా గుజరాత్, రాజస్థాన్. కచ్ ప్రాంతం గుజరాత్లో, రాజస్థాన్లోని బార్మర్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా బలగాలు ప్రత్యేకంగా ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారు. జస్ట్ అడుగుతారు, పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఇటువంటి అంశాలు మనకు సరెక్స్ కానివ్వండి, కోస్ట్ గార్డ్కి సంబంధించి వజ్ర ప్రహార్ కానివ్వండి, ఇటువంటివి ఏవైతే ఉంటాయో విన్యాసాలు విత్ ఇన్ ఇండియాకి సంబంధించి కూడా విన్యాసాలు మీకు ప్రత్యేకంగా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని విన్యాసాలపైన లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఒక వీడియో లైవ్లో చేశాను, ఒకసారి చూడండి. వాటి నుండి ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్షల క్వశ్చన్స్ రావచ్చు. అవన్నీ కూడా రీసెంట్. సో ఇలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన విన్యాసాలు అంతర్జాతీయ కానివ్వండి, దేశీయ విన్యాసాలు కానివ్వండి ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకు తీసుకుంటే ఈ సంవత్సరంలో మనకు వీర్ గార్డియన్ ఇండియా జపాన్కి సంబంధించి సంయుక్త వైమానిక దళ విన్యాసాలు వార్తలకు వచ్చినాయి. అందులో పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి భారతీయ విమెన్ ఫైటర్ జెట్ పైలట్గా అవని చతుర్వేది ప్రత్యేకం. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 days బ్యాక్ మనం వరుణ ఎక్సర్సైజ్ గురించి కానివ్వండి, వరుణ ఎక్సర్సైజ్ ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి కానివ్వండి, అండ్ నిన్నటి క్లాస్లో కూడా ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 ఇండియా ఈజిప్ట్కి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కానివ్వండి, అలా విన్యాసాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ గుర్తుంచుకోండి. త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది అది చూడండి ప్రత్యేకంగా, ఏ ప్రాంతంలో జరిగింది, ఏ నవ్ ఎడిషన్. సో ఇలా ఈరోజు బిఎస్ఎఫ్కి సంబంధించిన ఒక విన్యాసం. అండ్ నెక్స్ట్ ఎల్ఈఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇంతకుముందేమో ఇండియా పాకిస్తాన్ బార్డర్ అన్నాను. ఎల్ఈఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏ దేశం గుర్తుకు రావాలంటే చైనా గుర్తుకు రావాలి. ఇది ఇండో సైనో బార్డర్. ఇండో సైనో బార్డర్ ఇండియా చైనా సరిహద్దు వద్ద. సో ప్రత్యేకంగా విన్యాసాలను ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను నిర్వహించబోతున్నారంట. సో చూడండి, బార్డర్లో చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో మన ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలర్ట్ అయింది. ఈశాన్య భారతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద భారీ విన్యాసాలకు సిద్ధమైంది. ఇక్కడ ప్రధాన ఎయిర్ బేస్లన్నీ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంటాయని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల మొదట్లో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందని పేర్కొనడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు. అలాగే 400 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్లను, మిసైల్స్ను గుర్తించే సామర్థ్యం కలిగిన S-400 డిఫెన్స్ స్క్వాడ్రన్ కూడా ఇప్పుడు పరిశీలించనున్నారంట. ఏం లేదు, ఎల్ఈఏసి వద్ద ప్రత్యేకంగా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను అతి త్వరలో మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇండో సైనో గత నెలలో మనం చూసాము, తరచూ వార్తలోకి వచ్చిన ఒక అంశం తవాంగ్ అనే ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. తవాంగ్ ఇండియా చైనా మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఘటన, జవాన్లు కొట్టుకున్నారు. తవాంగ్ అనే డిస్టిక్ ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, తవాంగ్ డిస్టిక్. అండ్ భారత్ చైనా సరిహద్దుల్లో ఒక ఒప్పందం ఉంది. అక్కడ కాల్పులు అనేవి జరగకూడదు, తుపాకులు మోగకూడదు, బాంబులు పేలకూడదు. దానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం ఇండియా చైనా సీజ్ ఫైర్ ప్యాక్ట్ 1962 అని గుర్తుంచుకోండి. సో అలా తుపాకులు పేలకూడదు. ఓకేనా? ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ భారత్కి చైనాకి మధ్య వివాదాస్పద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా చూడండి. ఆక్సాచిన్ కానివ్వండి,
అండ్ ఇటీవల కాలంలో చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న ఒక బ్యారేజ్కి భారత్ అడ్డు పలకడం కానివ్వండి, ఇటువంటి అంశాన్ని లింక్ చేస్తూ చూడండి. అండ్ చాట్ జీపీటీ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, చాటింగ్. సో ప్రస్తుతం గూగుల్కే గూగుల్ పెట్టిస్తున్న చాట్ జీపీటీ అని చెప్పేటి గూగుల్కే గూగుల్ పుట్టేస్తుంది, భయం వేస్తుంది. కారణం ఏంటంటే ఇన్నేళ్ల కాలం మనకు ఎటువంటి సందేహం వచ్చినా గో టు గూగుల్ అని చెప్పేసి మీతో చాలాసార్లు అన్నాను. గూగుల్లో టైప్ చేస్తే మనకి ఏ సమాచారమైనా దొరుకుతుంది. దానికి సంబంధించి డిఫరెంట్ లింక్స్ వస్తూ ఉంటాయి, లింక్స్ వీడియోస్ అలా వస్తూ ఉంటాయి. మనం ఒక ప్రశ్న అడిగితే 10 రకాల 100 రకాల లింక్స్ వస్తాయి. సో సేమ్ గూగుల్ ఎందుకోసమైతే సెర్చ్ ఇంజన్లా పనిచేస్తుందో ఈ చాట్ జీపీటీ కూడా లైక్ అదే. బట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. ఈ చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ అనే సంస్థ, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ వారు అమెరికాకి సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ చాట్ జీపీటీ ప్రారంభమైన మొదటి వారంలోనే 5 మిలియన్ యూజర్స్ని పొందింది. చాలా అద్భుతం. చాట్ జీపీటీ ప్రస్తుతం ఈ చాట్ జీపీటీకి సంబంధించిన చరిత్ర అవి అన్నీ ఉందనుకోద్దు. చాట్ జీపీటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సెర్చ్ ఇంజన్. మనం ఎలాంటి ప్రశ్నను అడిగినా కూడా ఆ ప్రశ్నకి సమాధానాన్ని చిటికెలో చెప్పేస్తుంది. ఇందులో 2021 సంవత్సరం వరకు ప్రపంచంలో చోటు చేసుకున్న అంతా సమాచారాన్ని కూడా అప్లోడ్ చేశారు. సో 2021 తర్వాత డేటా ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆ తర్వాతకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే చెప్పదు. సో అలా చాట్ జీపీటీ వెరీ ఇంపార్టెంట్. మనకు గూగుల్కి దీనికి కంపారిజన్ ఏంటంటే గూగుల్ మనం ఏదైనా ప్రశ్నను అడిగితే లింక్స్, వీడియోస్, ఇమేజెస్ అలా వస్తాయి. కానీ చాట్ జీపీటీ అలా కాదు. మనం ఏదైతే ఒక ప్రశ్న అడుగుతుందో దానికి యాక్యురేట్ కరెక్ట్ సమాధానం వస్తుంది. సో అటువంటిది చాట్ జీపీటీ. సో గూగుల్కి సంబంధించి ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని గూగుల్ కూడా యోచిస్తోంది. అంటే చూడండి, అటువంటి చాట్ జీపీటీ అంటే ఏంటి అంటారు. ఎవరు ఈ చాట్ జీపీటీ తీసుకొచ్చారంటే ఓపెన్ ఏఐ అనే ఒక సంస్థ వారు దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖులు చాలామంది కూడా పెట్టుబడులు ఉన్నాయి. ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఇందులో పెట్టుబడులు చేశారు. సో చాట్ జీపీటీ ఒక సెర్చ్ ఇంజిన్ అని గుర్తుంచుకోండి. సో సజీవ వైరస్ ఆకృతిని నిర్మించిన శాస్త్రవేత్తలు అనే అంశం వార్తలకు వచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటిసారి కంప్యూటర్ పైన సజీవ వైరస్ యొక్క ఆకృతిని నిర్మించారంట శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా కంప్యూటర్పై వైరస్ మీన్స్ పాయిజన్. వైరస్ అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే బ్యాక్టీరియాని వైరస్ని పక్కన పెడితే ఏది చిన్న సైజులో ఉంటుంది అంటే వైరస్. ఈవెన్ వైరస్ కెన్ అటాక్ బ్యాక్టీరియాస్ టూ. అంటే వైరస్ అనేది బ్యాక్టీరియాని కూడా అటాక్ చేస్తుంది. అంటే ఎంత చిన్నగా ఉంటుంది చూడండి, కంటికి కూడా కనిపించదు. వైరస్ ఆకృతిని శాస్త్రవేత్తలు నిర్మించారు. అందులో పూర్తి స్థాయి జన్యుక్రమం కూడా ఉంది. గతంలో ఇలాంటి పునర్నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఒక సజీవ వైరస్కు సంబంధించిన రసాయన 3D నిర్మాణాన్ని ముమ్మూర్తులా అనుకరించడం ఇదే తొలిసారి. అంటే 3Dలో బ్రిటన్లోని ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన దిమిత్రీ నెరుక్ ఈ పరిశోధన చేశారు. ఏ శాస్త్రవేత్తలు గుర్తుంచుకోండి, బ్రిటన్లోని ఆస్టన్ యూనివర్సిటీ ప్రపంచంలో మొట్టమొదటిసారి కంప్యూటర్పై వైరస్ ఆకృతిని ఏర్పాటు చేశారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. కంప్యూటేషనల్ మోడలింగ్ ఇందుకు ఉపయోగపడ్డాయి. వైరస్లో జీవ ప్రక్రియల గురించి పూర్తి స్థాయిగా శోధించడానికి ఇది ఉపయోగపడుతుందంట. ప్రపంచంలో మొట్టమొదటిసారి సజీవ వైరస్ ఆకృతిని నిర్మించిన శాస్త్రవేత్తలు ఎవరు గుర్తుంచుకోండి సరిపోతుంది. బ్రిటన్లోని ఆస్టన్ విశ్వవిద్యాలయం చెందిన శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. ఇటువంటి వైరస్కి సంబంధించి కానీ బ్యాక్టీరియాస్కి సంబంధించి కానివ్వండి ఏ అంశం వార్తలు ఇచ్చినా లింక్ చేసుకోండి. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియా వార్తలు నిలిచిన థయోమార్గరిటా మ్యాగ్నిఫికా ఇటువంటివి ప్రత్యేకంగా సైంటిఫిక్ నేమ్స్తో చూడండి. అండ్ నెక్స్ట్ అహోమ్ బరియల్ సైట్స్ టు ఓట్ అదర్వైజ్ వ్యూ ఫర్ యునెస్కో ట్యాగ్. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అతి త్వరలో అహోమ్కి సంబంధించి అస్సాంకి సంబంధించిన శవాల దిబ్బలు ఏవైతే ఉంటాయో మౌండ్ ఆఫ్ డెడ్ అవి మనం గుర్తింపును చూడబోయే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి సిఫార్సు చేసింది. ఇక్కడ యునెస్కోకి సంబంధించి పోటీ పరీక్షల్లో యునెస్కోకి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇక్కడ చూద్దాము. ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు నామినేట్ అస్సాంకి సంబంధించింది అస్సాంస్ చరాయిదివో మైదమ్స్ అంటే ఏంటంటే మనకు ఈజిప్ట్ పిరమిడ్లు అనేవి చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి. ఈ చరాయిదివో మైదమ్స్ ఏవైతే ఉంటాయో చరాయిదివో డిస్టిక్లో ఉంటాయి అస్సాంలో. ఈ మైదమ్స్ అంటే ఏంటంటే శవాల కుప్పని, అంటే శవాల కుప్ప అనకూడదు. ఎవరైనా ప్రముఖులు ఆ రోజుల్లో అహోం రాజవంశీయులు చనిపోయినప్పుడు వారు ఎవరైతే ఉంటారో వారిని బరియల్ చేసేసి పైన ఒక ఏమంటారు ఒక షేప్
గోళంలో షేప్ ఏర్పాటు చేస్తారు. సో మైదమ్స్ ద అహం ఈక్వాలెంట్ ఆఫ్ ఏన్షియంట్ ఈజిప్టియన్ పిరమిడ్స్. ఏన్షియంట్ ఈజిప్ట్ పిరమిడ్స్ ఏవైతే ఉంటాయో పిరమిడ్స్లా ఉంటాయి, ఇవి ఏంటంటే దిబ్బల్లాగా ఉంటాయి అన్నట్టు, ఇసుక దిబ్బల్లాగా ఉంటాయి. సో మైదమ్స్ వాటికి వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వాలని భారత ప్రభుత్వం యునెస్కోకి సిఫార్సు చేయబోతుంది. సో దేర్ ఈజ్ కరెంట్లీ నో వరల్డ్ హెరిటేజ్ సైట్ కేటగిరీ ఇన్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో మన కల్చర్కి సంబంధించి ఇప్పటివరకు ఒక్కటి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది లేదు, గుర్తుంచుకోండి. అండ్ ద డోజియర్ టు పుష్ ఫర్ ద కేజ్ చరాయ్ దివో మైదమ్స్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భారత ప్రభుత్వం సంయుక్తంగా దీనిపైన ప్రత్యేక పరిశోధన చేస్తున్నారు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ said on Saturday. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చోజ్ ద చరై మైదమ్స్ రిప్రజెంటింగ్ ద లేట్ మిడివల్. అసలు చరై మైదమ్స్ ఏ కాలంకి సంబంధించినవి అంటే 13th to 19th సెంచరీకి సంబంధించినవి. మౌండ్ బరియల్, మౌండ్ అంటే కుప్పలాగా చేసిన బరియల్ అంటాం. ట్రెడిషన్ ఆఫ్ థాయ్ అహోం కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ సంబంధించి? అహోం రాజవంశీయులు థాయ్ అహోం కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి. థాయ్ అహోం కమ్యూనిటీ ఇన్ అస్సాం ఫ్రమ్ అమాంగ్ 52 sites అక్రాస్ ద కంట్రీ. ఈ సంవత్సరం 52 సైట్స్ని పంపించారు, గుర్తించండి అని. అందులో ఇది ఒకటి. అండ్ ద అహోమ్ రూల్ లాస్టెడ్. అహోమ్ రూల్ ఎప్పుడు ఎండ్ అయింది అంటే 600 years, అబౌట్ 600 years బ్యాక్. బ్రిటిష్ అనెక్స్డ్ అస్సాం ఇన్ 1826. 1826లో బ్రిటిష్ ప్రభుత్వం అస్సాంని, అహోమ్ని స్వాధీనం చేసుకునే వరకు ఉండేదంట. చరాయ్ దివో మోర్ దెన్ 400 kilometers ఈస్ట్ ఆఫ్ గౌహతి. గౌహతికి 400 kilometers దూరంలో ఉంటుంది. ఇట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ అహోమ్ డైనాసిటీ ఫౌండెడ్ బై. మరి అహోమ్ డైనాసిటీని ఎవరు ఏర్పాటు చేశారంటే సియూకాఫా పేరు గుర్తుంచుకోండి. సియూకాఫా అహోమ్ డైనాసిటీ యొక్క కింగ్. చరిత్రకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో దీనిపైన బిట్ రావచ్చు, ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఒకటి చూడండి. రీసెంట్గా త్రిపురకి సంబంధించి ఉనాకోటి పైన కూడా క్వశ్చన్ రావచ్చు. అందులోనూ యునెస్కోకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన అన్నీ కూడా ఇంపార్టెంటే. అందులో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందిన రామప్ప 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ దోలవీర 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ కానివ్వండి. అండ్ యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సిటీస్ అనే జాబితాలో గ్వాలియర్, ఓర్చా, మధ్యప్రదేశ్కి సంబంధించి గ్వాలియర్, ఓర్చా గతంలో వార్తలకు వచ్చాయి. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో ప్రస్తుతం భారతదేశం నుండి 6 స్థానం పొందాయి. చివరిసారిగా శ్రీనగర్, అందులో హైదరాబాద్ కూడా ఉంది గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో. అండ్ యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ప్రస్తుతం 14 ఉన్నాయి చోటు సంపాదించుకొని. అందులో 15th గర్బాని గుర్తించాలి, గర్భా నృత్యం గుజరాత్కి సంబంధించి గుర్తించాలని భారత ప్రభుత్వం ఇటీవల యునెస్కోకి సిఫార్సు చేసింది. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 నవంబర్ మంత్లో ఏర్పాటైంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్. గుర్తుంచుకోండి, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. యునెస్కోకి సంబంధించి ఏది వార్తలు నిలిచినా ఇంపార్టెంటే. రీసెంట్గా గుజరాత్ సంబంధించి వాడానగర్ కానీ అండ్ సూర్య దేవాలయం కానివ్వండి, మొదల సూర్య దేవాలయం, ఇటువంటివి ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్లోమక్ క్యాన్సర్కు సరికొత్త చికిత్స అనే అంశం వార్తలకు వచ్చింది. క్లోమక్ క్యాన్సర్. సో క్లోమక్ క్యాన్సర్ చికిత్సకు అద్భుతంగా పనికొచ్చే ఒక ప్రోటీన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దీన్ని లక్ష్యంగా చేసుకొని కొత్త ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నేతృత్వంలో అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ ఘనత సాధించింది. క్లోమక్ క్యాన్సర్కు ప్రత్యేకంగా ఒక ప్రోటీన్ ఆధారంగా చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వచ్చని ఎవరు అని గుర్తుంచుకోండి. క్లోమక్ క్యాన్సర్కి సంబంధించిన చికిత్స చాలా కష్టం. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలను ఈ క్యాన్సర్ మూలకాలు చాలా త్వరగా తట్టుకొని వాటిని అధిగమించే సామర్థ్యాన్ని కూడా సాధిస్తున్నాయంట. ఇమ్యూనిటీ వాటి కూడా పెరుగుతుంది. అందువల్ల ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు 5 ఏళ్ల పాటు జీవించగలుగుతున్నారు. 10% మంది మాత్రమే. సో క్లోమక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నాట్ మోర్ దెన్ 10 years బ్రతకరు. అందులో కూడా 10% 5 to 10 years బ్రతుకుతున్నారంట. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ప్రోటీన్ SMARCD3 అనే ప్రోటీన్పై శాస్త్రవేత్తలు దృష్టించారు. ఈ ప్రోటీన్తో దానికి సరికొత్త చికిత్స అని ఎవరు వార్తలోకి వచ్చారు? కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఇవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. మీకు రీసెంట్గా CA 360లో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సెగ్రిగేట్ చేస్తూ వీక్లీ ఇచ్చేస్తున్నాను. అభ్యర్థులకు కూడా చదవడానికి సులభంగా ఉండాలని PDFs కూడా ఇస్తున్నాను. మంత్ అవగానే అవన్నీ కంపైల్ చేసేసి ఇమేజెస్ అన్ని తొలగించేసేసి మీకు ప్రింట్ తీసుకోవడానికి కూడా సులభంగా తక్కువ పేజెస్లో ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఇస్తాను. అండ్ నెక్స్ట్ EU ఇనాగ్రేట్స్ ఫస్ట్ మెయిన్ల్యాండ్ శాటిలైట్ లాంచ్ పోర్ట్. సో మెయిన్ల్యాండ్ ప్రధాన భూభాగం పైన మొట్టమొదటి శాటిలైట్ లాంచింగ్ పోర్ట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ EU వార్తలకు వచ్చింది. ఎక్కడ అంటే మనకు ప్రత్యేకంగా స్వీడన్. సో ఇక్కడ ఎస్రాంజే స్పేస్ సెంటర్ సిటీ ఆఫ్ కిర్వానా ఇన్
నార్త్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా EU ఇనాగ్రేట్స్ మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ పోర్ట్ని ఇటీవల ఏ స్పేస్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేశారంటారు. సో ఎస్రాంజే స్పేస్ సెంటర్ అని గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. ఇంతకు మించి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక లాంచ్ ప్యాడ్కి సంబంధించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ సంబంధించి చాలా అంశాలు దీనికంటే ఇంపార్టెన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ టు హోస్ట్ కంట్రీస్ ఫస్ట్ గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్. గ్లోబల్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. గ్లోబల్ అంటే ప్రపంచ, టూరిజం అంటే పర్యాటక, ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు, సమ్మిట్ ప్రపంచ పర్యాటక పెట్టుబడుల సదస్సు అంటే గ్లోబల్ టూరిజం సమ్మిట్. ఎక్కడ జరగబోతోంది అంటే భారత ఆతిథ్యంలో భారతదేశంలో జరగబోతోంది. రానున్న ఏప్రిల్ 10th నుండి ఏప్రిల్ 12th మధ్య ఎక్కడ జరగబోతుంది అంటే దేశ రాజధాని న్యూఢిల్లీలో. ప్రస్తుతం G20కి అధ్యక్ష హోదాలో ఉన్న భారత ఆతిథ్యంలో ఈ సమ్మిట్ జరగబోతుంది. గ్లోబల్ టూరిజం సమ్మిట్ ఎక్కడ అంటారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర. సో నాగోబా జాతర గిరిజన జాతర మన తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా చెప్తాం. మొట్టమొదటి మేడారం జాతర. సో ఇది రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఆదివాసులకు సంబంధించి. ఎక్కడ జరుగుతుంది అంటే ఆదిలాబాద్లోని, సో ఉమ్మడి ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ వద్ద ప్రతి ఏటా జరుగుతుంది. ఏ రోజున అంటే పుష్య అమావాస్య రోజున జరుగుతుంది. పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమవుతుంది. మెస్రం వంశీయులు ఈ జాతరని ముందుండి నడిపిస్తారు. మెస్రం వంశీయులు గుర్తుంచుకోండి, తెలంగాణ కల్చర్ నుండి అడుగుతారు ఇటువంటివి. అండ్ ఇందులో ఒక్కొక్క రోజు ఏ ఈవెంట్స్ ఉంటాయంటే, ఒక రోజు కొత్త కోడల పరిచయం అని, మరుసటి రోజు జాతర ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆదివాసీ దేవుళ్ళైన పెర్సాపెన్ జాన్పెన్ని కొలవడం కానివ్వండి, ఆ తర్వాత దర్బార్ అనే ఒక ప్రత్యేక కార్యం కానివ్వండి, అండ్ నెక్స్ట్ డే బేతాల్ పూజ, లాస్ట్కి ముగింపు వేడుకలు ఏమంటారంటే మండగాజలింగ్ అంటారు, మండగాజలింగ్. సో అలా ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర ప్రత్యేకత ఏంటంటే, ఈ నాగోబా జాతరలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ జాతర ప్రారంభమైనప్పటి నుండి మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి పార్టిసిపేట్ చేశారు. ఆ కేంద్ర మంత్రి ఎవరంటే అర్జున్ ముండా. కేంద్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు అర్జున్ ముండా గారు ఈ నాగోబా జాతరకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎవరు అతిథిగా వచ్చారంటారు. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా దావోస్లో పెట్టుబడులు 20,000 కోట్లను తెలంగాణ ఆకర్షించింది అని చెప్పేసి ప్రత్యేక ఆర్టికల్ వచ్చింది. సో దావోస్ సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించిన ఒక సదస్సు జరిగింది. థీమ్ గుర్తుంచుకోండి, కోఆపరేషన్ ఇన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్. సో ఇటీవల ముగిసిన దావోస్ సమ్మిట్ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటారు. సదస్సుల యొక్క థీమ్ల పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కోఆపరేషన్ ఇన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ అనేది ఒక థీమ్. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుత ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ మున్సిపాలిటీ మినిస్టర్ కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది. సో అక్కడ వివిధ సంస్థలతో చర్చలు జరిపారు. అలా ఫైనల్గా దావోస్లో రాష్ట్రం సాధించిన పెట్టుబడులను కనుక గమనిస్తే, హైదరాబాద్లో మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్ 16,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుందట. హైదరాబాద్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు భారతీ ఎయిర్టెల్ గ్రూప్ 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంట. అండ్ 1000 కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్లోకి ఫ్రాన్స్ ఔషధ పరిశోధన తయారీ సంస్థ యూరోఫిన్స్ విస్తరణ. లండన్ తర్వాత హైదరాబాద్లో అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్. ఇవన్నీ ఇంపార్టెంటే. 210 కోట్ల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్ మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం హైదరాబాద్లోనంట. తెలంగాణలో పెప్సికో కార్యకలాపాలు రెట్టింపు చేస్తారంట. హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక 4వ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రం ఏర్పాటు చేస్తారంట. హైదరాబాద్లో దాదాపు 150 కోట్లతో రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్ సిటీ ప్రపంచ సామర్థ్య కేంద్రం అంట. ఇలా దావోస్ సదస్సులో 21,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించిందని చెప్పేసి ప్రత్యేకంగా ఆర్టికల్స్. ఇటువంటి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ మీకు. ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న గ్రూప్స్ కానీ వివిధ పోటీ పరీక్షల్లో రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఒలింపిక్స్లో కాంస్యం, కామన్వెల్త్లో రజతం గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు ప్రస్తుత ప్రపంచ కప్లో ఓటమి పాలైంది. నిన్న ముగిసిన క్వార్టర్ ఫైనల్లో, సో క్వార్టర్స్ చేరకుండానే భారత్ నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరకుండానే భారత్ నిష్క్రమించింది. ఏ జట్టు చేతిలో? ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది అంటారు. మెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇండియా ఆతిథ్యంలో జరుగుతుంది. ఇండియాలోని ఏ రాష్ట్రం అంటే ఒడిషా రాష్ట్ర ఆతిథ్యంలో జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం. సో ఇదంతా హాకీకి సంబంధించినంత మనం. సో ప్రపంచ
హాకీ కప్ ఏదైతే ఉంటుందో హాకీకి సంబంధించి ఒడిశాలోని రూర్కెలా సిటీలో బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం నిర్మాణం ఇటీవల ప్రారంభమైంది. ప్రపంచంలో అతిపెద్దది. అక్కడ ఈ వేడుకలు ఏవైతే ఉంటాయో హాకీ ప్రపంచ కప్ జరుగుతుంది. సో భువనేశ్వర్ అండ్ రూర్కెలా సిటీస్లో. అందులో భారత్ యాజ్ ఎ హోస్ట్ టీమ్ హాకీకి పార్టిసిపేట్ చేశారు. ఇందులో నిన్నటి రోజున షూట్అవుట్లో న్యూజిలాండ్ పైన ఓటమి పాలయ్యారు. సో అంటే ప్రపంచ కప్ నుండి భారత్ నిష్క్రమించింది అనే అంశం వార్తల్లోకి వచ్చింది. హాకీకి భారత హాకీ జట్టుకి అఫీషియల్ స్పాన్సర్గా ఉన్న ప్రభుత్వం ఏదంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా హాకీకి సంబంధించి ఫ్లోలో ఒకవేళ వేరే ఏమైనా వర్డ్ వాడాను అనుకోండి, చూడండి హాకీకి సంబంధించి హాకీ ప్రపంచ కప్ భారత్ 2023. సో ఒడిశా రాష్ట్ర వేదిక అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు ర్యాపిడ్గా కనుక మనం చూస్తే ఐఐటి ఢిల్లీ అబుదాబిలో 2024 వరకల్లా ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారంట. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు ఓపీఎస్ అలర్ట్ పేరుతో ప్రత్యేక విన్యాసం ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే మనకు వాస్తవాధీన రేఖ వద్ద వైమానిక విన్యాసాలను నిర్వహించబోతున్నట్టుగా ఐఏఎఫ్ ప్రకటన. ఓపెన్ జిఐ వారు ప్రారంభించిన ChatGPT ప్రస్తుతం గూగుల్కే గుబులు పుట్టిస్తోంది. అండ్ నెక్స్ట్ సజీవ వైరస్ ఆకృతిని నిర్మించిన శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొట్టమొదటిసారి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అహోమ్ బరియల్ సైట్స్ యునెస్కోకి సంబంధించి చోటు సంపాదించుకోబోతున్నాయా అనే అంశం. అండ్ క్లోమ క్యాన్సర్కి సరికొత్త చికిత్సతో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అండ్ EU ఇనాగ్రేట్స్ ఫస్ట్ మెయిన్ల్యాండ్ శాటిలైట్ లాంచింగ్ పోర్ట్ ఎక్కడంటే ఎస్రాంజే స్పేస్ సెంటర్లో. అండ్ గవర్నమెంట్ టు హోస్ట్ కంట్రీస్ ఫస్ట్ గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. భారతదేశ ప్రభుత్వం మొట్టమొదటిసారి గ్లోబల్ టూరిజం సమ్మిట్ని నిర్వహించబోతోంది ఏప్రిల్ మాసంలో న్యూఢిల్లీలో. అండ్ ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర ఆదిలాబాద్ కేస్లాపూర్. అండ్ తెలంగాణ రాష్ట్రానికి 21,000 పెట్టుబడులను ఆకర్షించింది దావోస్ సదస్సులో అని చెప్పేసి ప్రత్యేక కథనం. కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్లోనే చేరకుండానే భారత హాకీ జట్టు హాకీ వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. ఎవరి చేతిలో అంటారు? న్యూజిలాండ్ చేతిలో అని గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.